లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ వ్యూహరచన ఏ విధంగా ఉంది? ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అసలు ఎలా పనిచేస్తుంది బీజేపీ అనే అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పోక్ పర్సన్ రచనారెడ్డి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రామ్ మందిరము ఈ రోజు అంటే మొన్న జనవరి 22 రోజు ప్రాణప్రతిష్ఠ అయినా, లేకపోతే ఒక 6 నెలల తర్వాత అయినా, 6 నెలల ముందైనా, లేకపోతే ఏడాది తర్వాత అయినా ఎప్పుడూ ఇదొక పొలిటికలీ మోటివేటెడ్ సిచ్యువేషనే, ఇదొక పొలిటికలీ మోటివేటెడ్ యాక్టివిటీనే అంటారు. ఎందుకంటే భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హిందువులు హిందువులు కలిసి ఏదన్నా ఒక 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 ప్రక్రియ చేపడితే అది కమ్యూనల్, అది పాలిటిక్స్, అది పొలిటిసైజ్ అయిపోయింది. ఒక హిందువులు తప్ప ఇంకా ఎవరు ఏమన్నా ఇది చేస్తే, లేకపోతే ఇంకా ఎవరు ఏమన్నా ఇంకో ఏ మతం అయినా, మైనారిటీస్ లో ఒక మైనారిటీనే లేదు, చాలా మైనారిటీస్ ఉన్నాయి, కానీ ఇంకో ఏ మతము ఏ మతానికి సంబంధించిన ఏ ప్రక్రియనైనా స్టార్ట్ చేస్తే అది తప్పు కాదు. అంటే దానికి అసలు కాంట్రవర్సీ ఉండదు, ఏముండదు, అదొక రిలీజియస్ యాక్టివిటీ మాత్రమే. సో ఈ ఈ పొలిటిసైజేషన్ అండ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో, మనము ఇటువంటి బెదిరింపులకు భయపడి మనము చేయాల్సింది చేయకుండా ఆగం కదా. అందుకోసము ప్రాణ ప్రతిష్ఠ అనేది అబ్బురంగా, అంటే ప్రపంచమే ఇట్లా కండ్లు ఖైర్లు కమ్మేలా చేసినాము, అది ప్రపంచం మొత్తం చూసింది. ఇది హిందూ రాష్ట్రమో, లేకపోతే హిందుత్వమో, లేకపోతే ఇంకోటేదో ప్రూవ్ చేసుకోవడానికి కాదు, అది ఎట్లయినా ఉన్నది. కానీ హిందువులకు, మెజారిటీలకు ఒక కొలిసే దైవాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం అనే తృప్తి హిందువులకు అందరికీ అండ్ సెక్యులర్ బాధులకు అందరికీ ఖచ్చితంగా ఉంది. ఓకే. సో మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ కార్యకర్తగా గవర్నర్ వ్యవహారశీలి ఉంది. సో స్వతహాగా నిర్ణయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి ఏం చెప్తుంటే దాన్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది నిజమేనా? బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు పాపం ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడాలనో, ఎందుకు మాట్లాడాలనో వాళ్ళకు అర్థం కాకుంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళు గవర్నర్ గారు వచ్చి రాగానే వాళ్ళు కయ్యం పెట్టుకుండ్రు, కొట్లాటలు పెట్టుకుండ్రు. గవర్నర్ రైట్ అంటే వాళ్ళు లెఫ్ట్ అంటే గవర్నర్ గారు రైట్. అంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వాళ్ళ గవర్నమెంట్ కి, గవర్నర్ కి అన్యోన్య రిలేషన్షిప్స్ అయితే అస్సలకే లేకుండే, అది మనం గత 5 ఏళ్లలో చూసాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ గారు పాపము పాస్ట్ లో బీజేపీ స్టేట్ చీఫ్ ఉండే కాబట్టి అక్కడ అదేంది తమిళనాడులో ఇక్కడ బీజేపీ చెప్పినట్టే నడుచుకుంటుంది అని బీజేపీ మీద ఏడ్చిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏడుస్తుండ్రు. సో అసలు బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ, బీఆర్ఎస్ పార్టీ కన్ఫ్యూజన్ ని బీఆర్ఎస్ పార్టీనే చూసుకోవాలి. కానీ గవర్నర్ గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నప్పుడు అంతే స్ట్రిక్ట్ గా, అంతే కాన్స్టిట్యూషనల్ గా తను ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా అంతే కాన్స్టిట్యూషనల్ గా, స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా ఉంటారు. సో ఇప్పుడు దానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏడుస్తుంది, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏడ్చే అవకాశాలు ఉన్నాయి. విల్ హ్యావ్ టు సీ. అండ్ అంతేకాకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దేన్ని చూసుకొని అంత కాన్ఫిడెన్స్ వీళ్ళకి మరి? ఏమో కాంగ్రెస్ వైఖరిని చూసి, కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల కన్నా ఎక్కువ అవుతున్నా, దాదాపు 60 రోజుల కన్నా ఎక్కువైనా అసలు ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందా, కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందా, కొత్త నాయకులు వచ్చిండ్రా అని అంటే ఒక అవగాహన వస్తలేదు మనకెందుకో. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్లంబరస్, అంటే ఒక పండి లేచిన మోడ్ లో ఉన్నది కాబట్టి. సో అందుకోసం అని చెప్పేసి నాకు తెలిసి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రభుత్వాన్ని నడుపుతుందో దాన్ని చూసి వాళ్ళు అట్లా అంటుండొచ్చు, కానీ అది
ఆ, ఇక మనకు ఫ్యూచర్ లోనే తెలుస్తుంది ఏమైతుందో. మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల పరిపాలన చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన లేదు మేడం. అనిపించుడు అంటే మంచి అయినా చెడు అయినా ఎప్పుడు అనిపిస్తుంది? ఏదైనా చూసినప్పుడు, ఏదైనా నచ్చింది అయినప్పుడైనా, లేకపోతే ఏదైనా బాధిస్తున్నది అయినప్పుడైనా అనిపించుడు. అంటే దానిలో ఒక ఈక్వేషన్ ఉంటది. అసలు క్వాంటిఫై చేయడానికే ఏమి కాలేదు. అంటే స్లంబరస్ మోడ్ అంటే పడుకొని ఉంది ప్రభుత్వం. సో ఏమీ ఎక్కడ కావడం లేదు. సో నాకు ఎటువంటి దాని మీద ఎటువంటి ఒపీనియన్ కూడా లేదు. కానీ వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలో 13 గ్యారెంటీలో అయితే ఖచ్చితంగా పూర్తి అయితే లేవు. వాళ్ళు రైతు బంధు, రైతు భరోసాకు అంటే వీటికి ఇంకో 40 రోజులు ఉన్నా గానీ దాంట్లో ఇంకా ఏమి స్టార్ట్ కాలేవు. కానీ రైతు బంధు, రైతు భరోసా వాళ్ళు December 9th అని ఇచ్చుకుండ్రు, ఇంకా అవి రానేలేదు. మరి రైతు బంధు రాలేదన్నానికి చెప్పుతోని కొడతా అని చెప్పేసి ఎలా అంటున్నారు మరి వీళ్ళు? చూపెట్టమని చెప్పండి కదా, చూపెట్టమని చెప్పండి. అండ్ కొంచెం ఆ పొగరుని తక్కువ చేసుకోమని చెప్పండి. అంటే ఇట్లా చెప్పులతోనో లేకపోతే ఇంకా దేంతోనో మనకు చదువు ఎట్లయినా లేదనుకో, సంస్కారం కూడా లేకుండా ఉంటే మంచుకుండదు. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ బీజేపీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఎలాగో కొద్దిగా నిరుత్సాహపరిచారు. మరి ఎంపీ ఎలక్షన్ లో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎలా ఉంది మరి? ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే మీరు కుగ్రామాలలో అంటే లోపల ఉన్న గ్రామాలలో కూడా క్లియర్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని కారణాల వలన మేము ఇంకో పార్టీకి వేసినా గానీ ఎంపీని అయితే ఖచ్చితంగా కమలంకి, మోదీ గారికే మా ఓటు అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్నారు. సో ఖచ్చితంగా ఎంపీ అంటే నేషనల్లీ భారతదేశంలో చూస్తే ఇంకో ఏ ఆప్షన్ లేదు. అంటే ఈ ఒక ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది, రెండు ఆప్షన్ ఏ ఆప్షన్ బిలో రెండు ఆప్షన్లు ఒకే స్థాయిలో ఉన్నాయి అన్నట్టు లేనే లేదు. మోదీ గారికి ఆపోజిట్ గా ఇంకా ఎవరంటే లేనే లేరు. అసలు ఒక చాయిస్, ఒక ఆప్షన్ దూరం వరకు కూడా లేదు. సో అందుకోసము ఆ మోదీ గారు తప్ప ఇంకో ఏ ఆప్షన్ భారతదేశానికి లేదు, తెలంగాణ కూడా అసలుకే లేదు. సో ఖచ్చితంగా బీజేపీ అయితే 10 సీట్ల వైపు ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా మాకు ఎక్కువ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇదండి, చూసారు కదా, ఈసారి మాత్రం 2024 లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 సీట్లకైతే గ్యారంటీగా ఉంటుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం ఎన్ని సీట్లు గెలుచుకుంటారు ఏంటనేది.